నమస్కారం అందరికీ. నేను మీ ఉపేందర్. ఈరోజు ఇంటర్వ్యూలో చాలా స్పెషల్ అంశంతో మాట్లాడడానికి చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. తన జీవితంలో ఎలాంటి సమస్యలైనా సామాజిక ఉద్యమాలతోటే సాధ్యం, రాజకీయ ఉద్యమాలతోటే సాధ్యం అని చెప్పి తన జీవితంలో బలంగా నమ్మేటువంటి వ్యక్తి మాజీ పార్లమెంట్ సభ్యులు రవీందర్ నాయక్ గారు, గిరిజన ప్రదాత. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్నారు. వారిని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. చాలా సంతోషం సార్. అడగంగానే మీ విలువైన టైం ఇచ్చారు మాకు. వెరీ హ్యాపీ. ఎట్లున్నారు సార్? ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా అంతా బాగున్నారా? ఎవ్రీథింగ్ ఓకే, గోయింగ్ ఆన్ వెల్. సార్ మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ టైంలో ఇంటర్వ్యూ పిలవడానికి కారణం ఏంటంటే, ఇక వారం 10 రోజుల నుంచి మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం. ఏదైతే లంబాడా తెగల్ని ఎస్టీ నుంచి తీసేసేయాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ గురించి, లేదంటే ఆ వ్యవహారం అంతా గురించి మీకు తెలుసు. సో ఏం చెప్తారు రవీందర్ నాయక్ గారు? ఎలా స్పందిస్తారు ఈ అంశాల మీద అని అంటే ఏం చెప్తారు? ముందుగా ప్రేక్షకులకి సిగ్నేచర్ స్టూడియో ఇన్స్టిట్యూషన్కి ధన్యవాదాలు, అభినందనలు. లంబాడీలు అంటే దేశంలో బంజారాలు అంటారు. 16 పేర్లతో పిలువబడేవాళ్ళు లంబాడీలు, బంజారాలు. దాంట్లో ముఖ్యంగా లంబాడీ బంజారా, సుగాలి బంజారా, బ్రిజ్వాసి బంజారా, సిరికిబంద్ బంజారా, బాజీగర్ బంజారా, మారు బంజారా, బామణియా బంజారా, ఇట్లా 16 పేర్లతో పిలువబడే బంజారాలు. ఒకటే భాష గోర్బోలి, ఒకటే సంస్కృతి సంప్రదాయాలు కలిగిన ఒక సమాజం. 7వ శతాబ్దంలో లక్కీ రాథోడ్ భుక్యా, 7వ శతాబ్దం నుంచి చరిత్ర. అంతకుముందు మొహంజదారో హరప్ప యొక్క మరి సంస్కృతి సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి సమాజం 7వ సెంచరీ నుంచి 18వ సెంచరీ వరకు. అంటే మధ్యలో ఠాకూరు వర్తియా 15వ శతాబ్దం, ఆయన మనుమడు లక్కీషా బంజారా. తర్వాత ఆయన యొక్క బావమరిది మక్కనిసా లవానా. ఇది బంజారాల యొక్క చరిత్ర. ఆ మధ్యలో హతీరామ్ బావోజీ, తదుపరి సేవలాల్ మహారాజ్, లక్ష్మణ్ సింగ్ మహారాజ్, బుడియా బాపు, ఇటువంటి మహనీయులు పుట్టినటువంటి జాతి, దేశానికి త్యాగం చేసినటువంటి జాతి, ఆదర్శవంతమైన జాతి. తర్వాత కష్టపడి పనిచేసి అవకాశాలని సద్వినియోగం చేసేటువంటి జాతి. అయితే ఆ రోజులో 7వ శతాబ్దం నుంచి నేటి వరకు ఈ యొక్క ఆసియా ఖండంలో ఎక్కడ కరువు ఏర్పడినా, అతివృష్టి అనావృష్టి జరిగినా, ఆయా ప్రాంతాల్లో ఎడ్ల బండ్ల మీద నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అది చరిత్ర. అందులో ముఖ్యంగా లక్కీషా బంజారా అంటే ఒక పెద్ద బాహుబలి, పెద్ద ఆర్కిటెక్ట్. అతనికి సంతానం 8 మంది, ఒక కూతురు, 7 కుమారులు. అదే రకంగా 17 మంది మనవలు, 24 మంది ముని మనవలు. వీళ్ళంతా బలాఢ్యులే. వీళ్ళంతా ఆ రోజుల్లో హిందూ మతం మీద ఆపత్తి వచ్చినప్పుడు, హిందూ మతాన్ని నిర్మూలన చేసే దిశగా ఫైట్ జరుగుతున్నప్పుడు సిక్కు గురువులు హిందూ మతాన్ని కాపాడే సందర్భంలో ఆయన వెంబడి సైనికులుగా పనిచేసిన వాళ్ళు బంజారాలు. ఇది చరిత్ర. అటువంటి జాతి ఈరోజు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత 1867లో వాళ్ళు వచ్చి ఈ బంజారాలు, లంబాడీలు మంచి వ్యాపారం చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, కష్టజీవులు. ఈ కట్టడాలు, లాల్ కిలా అయితేనేమి, లోహాగఢ్ కిలా అయితేనేమి, నాగార్జున సాగర్ కట్టడం అయితేనేమి, ఈ కట్టడాలలో ప్రముఖంగా వీళ్ళు పాల్గొనేవారు, పనిచేసినవారు, ప్రధాన పాత్ర. సో అటువంటి తెగను బ్రిటిష్ వాళ్ళు లోబరుచుకోవడానికి ప్రయత్నం చేసినారు. అంటే మీ వ్యాపారాన్ని మాతో చేయాలా, మొఘళ్ళను కానీ హిందువులను వదిలేసేయాలని చెప్పేసి ప్రెషర్ తెచ్చినారు బ్రిటిష్ వాళ్ళు. తెచ్చినప్పుడు వీళ్ళు డినై చేసినారు. నో వీ డోంట్ వాంట్ టు సపోర్ట్ యూ, మీరంతా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు, హరాస్మెంట్ చేస్తారు, మీరు అన్యాయం చేస్తారని చెప్పి వీళ్ళు డినై చేసినారు. అప్పుడు వీళ్ళ మీద కుట్ర పన్ని బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా వీళ్ళను క్రిమినల్ ట్రైబ్స్గా ముద్ర వేసినారు. ఇది యాక్చువల్ జరిగింది. అప్పుడు క్రిమినల్ ట్రైబ్గా ముద్ర వేసిన సందర్భంలో వీళ్ళందరినీ మరి అత్యాచారం చేసినారు వీళ్ళ మీద, బంజారాల మీద. వీళ్ళంతా అప్పుడు పారిపోయినారు, అడవులలో వెళ్ళిపోయినారు వేషం మార్చుకొని. అదేవిధంగా తమ యొక్క ఉనికి కాపాడుకోవడానికి తలదాచుకున్నారు. ఆ తెగ స్వతంత్రం వచ్చిన తర్వాత
వీళ్ళు అనేక వృత్తులలో లీనమైపోయినారు. కొన్ని చోట్ల మరి లవణం వ్యాపారం కానీ, కొన్ని చోట్ల పశుపాలన కానీ, ఇట్లా అడవులలో, పుట్టలల్లో, కొండల్లో, కోనల్లో వీళ్ళు నివసిస్తూ ఏ రోజైతే వీళ్ళు ఎడ్ల బండ్ల మీద నిత్యావసర వస్తువులు సప్లై చేసినారో, ఈ ఎడ్ల బండ్లు నడిచినటువంటి మార్గాలు ఆ రోజుల్లో వింధ్యాసాత్పుర పర్వతం నుంచి అప్పుడు సర్వేలు లేవు. అప్పుడు ప్రభుత్వాలు మనకు ఇండిపెండెన్స్ వచ్చినాక ఈ బంజారాలు నడిచిన బళ్ళబాట ఏదైతుందో అవే ఈరోజు హైవేస్, నేషనల్ హైవేస్, రైల్వే లైన్స్. ఇది చరిత్ర. అటువంటి తెగను రాను రాను వీళ్ళ వ్యాపారం క్షీణించిపోయింది, అడవులలో ఉండిపోయినారు. అప్పుడు కొన్ని రాష్ట్రాలలో వీళ్ళని షెడ్యూల్ ట్రైబ్స్గా, కొన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్ క్యాస్ట్గా, కొన్ని రాష్ట్రాల్లో ఓబీసీలుగా ఆ రోజుల్లో దానికి సరి అయినటువంటి మరి వీళ్ళను ఒక సెక్షన్లో పెట్టకుండా, ఒక లిస్టులో పెట్టకుండా విచ్చలవిడిగా వదిలేసినారు. అందులో భాగమే ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్. మరి తెలంగాణలో లంబాడీల మీద వీళ్ళు అంటే లంబాడీలు కష్టజీవులు, ఎవరైనా నమ్మితే సపరేట్ జీవో తీసుకొచ్చిరు. అదే చెప్తారు కదా సార్. కష్టజీవులు, కష్టపడేవాళ్ళు. ఈరోజు తెలంగాణలో 70 స్థానాల్లో లంబాడీలు ఎక్కడ ఓటు చేస్తే అదే పార్టీ గెలుస్తుంది ఇక్కడ. వాళ్ళదే పై చేయి. ఇదే విధంగా దేశంలో 200 పార్లమెంట్ స్థానాల్లో లంబాడీలు ఏ పార్టీకి, బంజారాలు ఏ పార్టీకి మద్దతు చేస్తే అదే పార్టీ గెలుస్తుంది. ఈ రకంగా తెలంగాణలో పరిస్థితి ఉందా సార్? డేటాతో సహా నా దగ్గర ఉంది. అదేవిధంగా మొత్తం దేశంలో 1000 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నారు. సో అటువంటి తెగను ఈరోజు కొంతమంది ఎవరు, మన గిరిజన సోదరులే. గిరిజనులు అంటే మన రాజ్యాంగం ప్రకారం మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దేశంలో 705 తెగలు ఉన్నాయి గిరిజనులు మొత్తం. టోటల్ 705లో వాళ్ళను ఆదిమ జాతులు, ఆదివాసులు, గిరిజనులు, గిరిజన తెగలు, గిరిజన సముదాయాలు అని చెప్పేసి పిలుస్తారు. అందులోనే ఈ 705, అందులోనే ఈ బంజారాలు, లంబాడీలు, సుగాలీలు, మారులు వీళ్ళంతా. ఇది యాక్చువల్. అయితే దురదృష్టవశాత్తు దేశంలో కొన్ని ఏజెన్సీ ఏరియాస్ ఉన్నాయి, అంటే అత్యధికంగా వెనుకబడినటువంటి ఏరియా. ఎక్కడైతే అక్షరాస్యత లేదో, ఎక్కడ పారిశుద్ధ్యం లేదో, ఎక్కడ సౌలతులు, వసతులు లేవో, అటువంటి ప్రాంతాలని, అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు. సో మన తెలంగాణలో ఆదిలాబాద్లో ఒక 4 అసెంబ్లీ స్థానాల్లో ఉంటారు. 4 అక్కడ గోండు తెగ, షెడ్యూల్ ట్రైబ్. అదేవిధంగా వరంగల్లో ఒక ములుగు, అక్కడ కోయ తెగ, ఒకటే కాన్స్టిట్యున్సీ, అంటే 5. అదే రకంగా ఖమ్మం, అక్కడ 5 కాన్స్టిట్యున్సీలు కేవలం కోయాస్ ఉంటారు, అంటే లంబాడీస్ కూడా ఉన్నారు. సో ఇది మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లోనే వీళ్ళు ఉన్నారు. మొత్తం కలిపి 119లో ఒక 10 ఉంటారు. 119లో 10 స్థానాలు. వీళ్ళు ఏజెన్సీలో ఉంటారు. అయితే ఏజెన్సీకి సెపరేట్ లాస్ ఉన్నాయి, ఐటీడీఎల్ అని, తర్వాత ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కింద ఆర్టికల్ 275(1) కింద ప్రత్యేక కేంద్ర సహాయ నిధులు వస్తాయి. సో వాళ్ళకి అవి. అదేవిధంగా అయితే ఏజెన్సీలో ఉన్నది కేవలం 30% మంది మాత్రమే. గిరిజన జనాభాలో 30% గిరిజన జనాభా ఏజెన్సీలో ఉంటుంది. కేవలం 30. ఏజెన్సీ బయట ఉన్న గిరిజనులు అంటే ప్రముఖంగా లంబాడీలు, 70% లంబాడీలు బయట ఉంటారు. 100%. ఇది నెంబర్ 1. అయితే ఏజెన్సీకి ఉన్న ప్రొటెక్షన్ ఏమంటే ఆర్టికల్ 275(1) రాజ్యాంగంలో 5th షెడ్యూల్ ప్రకారం, 6th షెడ్యూల్ ప్రకారం 1/70 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది యాక్చువల్ మూలం, దీనికి కారణం. ఈ 1/70 కింద ఉన్నటువంటి భూముల్ని గిరిజనేతరులు, మధ్య దళారులు కొట్టేసినారు. ఎక్కడ రైట్ ఫ్రమ్ ఆదిలాబాదు మొదల నుంచి పెట్టుకుంటే శ్రీకాకుళం వరకు ఆ బెల్ట్ అంతా 1000 ఎకరాల భూమి, అది బంగారం పండే భూమి, అది గిరిజనుల భూమి. దాన్ని గిరిజనేతలు 1/70 యాక్టును కాలరాసి కబ్జా పెట్టినారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏజెన్సీ ప్రాంతాల్లో లభించే ఖనిజాలు, కలప, ఈ కలప ఖనిజాలు దొంగలించే కాంట్రాక్టర్లు గిరిజనేతరులు, తర్వాత పెద్ద పెద్ద పోస్టులో ఉండే బోగస్ గిరిజన ట్రైబల్స్, వీళ్ళు ఈ గోండు కోయల్ని ముందు పెట్టి లంబాడీల మీద దుష్ప్రచారం, విషప్రచారం. ఎందుకు లంబాడీల మీద? లంబాడీలేమో అడుగుతారు, అంటే గోండు కోయలు అమాయకులు, మంచివాళ్ళు,
వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు. అయితే వాళ్ళని ఎగదోసి మీ హక్కులు లంబాడోళ్ళు కొట్టేస్తున్నారు అని ఈ లంబాడి కోయగోండ్ల మధ్య పంచాయతీ పెడితే వాళ్ళ అసలు సమస్య దారి మళ్ళుతుంది. ఏది 170 ల్యాండ్స్, ఖనిజాల తస్కరణ, బోగస్ ట్రైబల్స్ యొక్క ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్స్, మనీ లెండర్స్. ఈ అంశంలో ఇంత పెద్ద కుట్ర ఉందా సార్? ఇది 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 ఈ కుట్ర వెనుక దాగింది. దాన్ని ఇప్పుడు నేను బయట పెట్టబోతున్నా. అందుకనే ఖబర్దార్, ఎవడ్రా ఈ యొక్క లంబాడీలను షెడ్యూల్ ట్రైబ్స్గా తీసేసాయని చెప్పే ధైర్యం ఎవడుకుందని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆ రోజుల్లో ఈ అన్యాయం ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రలో షెడ్యూల్ ట్రైబు, తెలంగాణలో షెడ్యూల్ ట్రైబ్ కాదు, ఒరిస్సాలో షెడ్యూల్ ట్రైబు, మరి బీహార్లో షెడ్యూల్ ట్రైబు, జార్ఖండ్లో షెడ్యూల్ ట్రైబు, వెస్ట్ బెంగాల్లో షెడ్యూల్ ట్రైబ్గా ఉన్నటువంటి జాతి బంజారా లంబాడి జాతి. అదే రకంగా కర్ణాటకలో షెడ్యూల్ క్యాస్టు, హిమాచల్ ప్రదేశ్లో షెడ్యూల్ క్యాస్టు, ఢిల్లీలో షెడ్యూల్ క్యాస్టు. ఇట్లా 10 స్టేట్లలో ఇది ఎస్సీ ఎస్టీలుగా ఉంది. 1956లోనే ఉంది ఇది. తెలంగాణలో ఎందుకు ఉండిపోయిందంటే ఆ రోజుల్లో మద్రాసు రాష్ట్రంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో షెడ్యూల్ ట్రైబ్స్కి ఉన్నారు. అదేవిధంగా మైసూర్ ప్రెసిడెన్సీలో షెడ్యూల్ క్యాస్ట్గా ఉన్నారు బంజారాలు. మరి మన నిజాం స్టేట్లో కూడా గిరిజనులుగా ఉన్నారు, కానీ అప్పటికి కాన్స్టిట్యూషన్ లేదు, కాన్స్టిట్యూషన్లో రాలా. అయితే భాషా సంయుక్త రాష్ట్రాలుగా ఏది 56లో ఏర్పడినప్పుడు ఆంధ్ర తెలంగాణ యాడ్ అయినప్పుడు ఆ ఎంట్రీలో రాలే. తెలంగాణ బంజారాలు, లంబాడీలు, ఎస్టీలు అనే ఎంట్రీ తప్పిపోయింది. ఈవెన్ దో దే ఆర్ ఇన్ ట్రైబ్, ఏది నిజాం స్టేట్లో కూడా ట్రైబే, కానీ ఆ ఎంట్రీ రానందుకు 20 సంవత్సరాలు నష్టపోయినాం, 56 నుంచి 76 వరకు. అప్పుడు నేను మెడికల్ సీట్కి అప్లై చేసిన, నాకు మెడికల్ సీట్ రాలా. అదే ఆంధ్ర రీజియన్లో ఉన్నటువంటి బంజారా, లంబాడి నా సోదరునికి వచ్చింది, నాకు రాలా. ఎందుకు రాలేదని నేను క్వశ్చన్ చేస్తే అప్పుడు ఈ విషయం బయటపడి ఆ రోజు నుంచి మేము మా రాజకీయ గురువు అయినటువంటి జయపాల్ రెడ్డి వారి నాయకత్వంలో బ్రహ్మానంద రెడ్డి గారితో కలిసినాము. తదుపరి మేము వందలాది మంది పేదవాళ్ళు, ఎవరు హైదరాబాద్లో రిక్షా నడిపించేవాళ్ళు, హైదరాబాద్లో కూలి పని చేసేవాళ్ళు, హైదరాబాద్లో ఆటో రిక్షా నడిపించేవాళ్ళు 500 మందిని ఇక్కడ గ్యాదర్ చేసి ఆ రోజుల్లో వాళ్ళంతా దేవరకొండ, అచ్చంపేట, కలోకుర్తి, జడ్చర్ల, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం, షాద్ నగర్, ఈ ప్రాంత వాసులు పేదవాళ్ళు. వాళ్ళని వెంబడి పెట్టుకొని ఇందిరాగాంధీ దగ్గర 6 సంవత్సరాలు మేము పోరాటం చేసినాము. ర్యాలీలు, ధర్నాలు, ఢిల్లీకి వెళ్ళి చేయడం వల్ల ఆ రోజు 1976లో 108 ఆఫ్ 1976 పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఏరియా రిస్ట్రిక్షన్ విత్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏదైతే రిస్ట్రిక్షన్ ఉండిందో ఆంధ్రలో ట్రైబు, తెలంగాణలో కాదనే రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయింది ఆ రోజు. అవి ఆ రోజు నుంచి 76 నుంచి మనం ట్రైబ్స్కి వచ్చిన తర్వాత మేము మన ట్రైబల్స్, ఈ లంబాడీలు అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. మనం స్వతంత్రం తెచ్చుకునేది ఎందుకు? మహాత్మా గాంధీ గారు మరి అంత ధనవంతుడై ఉండి కూడా గోచిపెట్టుకొని ఫైట్ ఎందుకు చేసినాడు? నా దేశంలో గోచిపెట్టుకున్న వాళ్ళు పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది నా సింబల్ అని చెప్పి ఆ రోజు ఆయన నా పేదవాళ్ళు బాగుపడడానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఎస్సీ ఎస్టీలు బాగుపడాలని మనం కాన్స్టిట్యూషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ దాంట్లో పొందుపరిచినారు. ఎందుకు? బాగుపడాలని. సో ఈరోజు లంబాడీలు బాగుపడుతుంటే వీళ్ళకి కళ్ళమంట ఎందుకు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎందుకు అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ గిరిజన తెగలు వలస వచ్చింది ఈ దేశానికి అని చెప్తారు వాళ్ళు. అట్లా అనుకుంటే గోండులు కూడా వలసవాదులే, గోండువారి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ వలసవాదులే. వన్స్ మేము సింధు నాగరికత నుంచి ఉన్నాం. నేను ఇప్పుడు చెప్పింది ఎంతకుముందు చెప్పిన దాంట్లో. అయితే ఈరోజు లంబాడీలు వలసవాదులు ఎవరు కారు? అందరూ వలసవాదులే. మేము మొదటి నుంచి ఉన్నవాళ్ళం, మేము భూమిపుత్రులం. మా హతిరాం బావోజీ 550 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షింపజేసుకున్నాడు, ఆయనతో పాచికలాడినాడు. ఇది చరిత్ర. అదేవిధంగా మన సేవాలాల్ మహారాజ్ ఇక్కడ బంజారా దర్వాజా కట్టించినాడు, గోల్కొండ కిలా ఎందుకు కట్టించినాడు? నిజాం సేవాలాల్ మహారాజ్ యొక్క మహిమలకు తలొగ్గి, ఆయన మహత్యాన్ని తలొగ్గి ఆయన కూడా మరి దేవతను ప్రత్యక్షింపజేసుకున్నాడు, దుర్గామాతని. అటువంటి శక్తివంతుడైనటువంటి సేవాలాల్ మహారాజ్, ఈరోజు సేవాలాల్ మహారాజ్ పేరుతో సేవాదాస్ డిస్టిక్ కూడా ఉంది. 300 ఎకరాల భూమి కూడా ఇచ్చినారు ఆ రోజుల్లో. సో ఆ విధంగా ఉన్నటువంటి జాతిని కావాలని చెప్పేసి కొంతమంది వాళ్ళ యొక్క దుర్మార్గం ఏది 170 ల్యాండ్స్ కొట్టేయడానికి, తర్వాత గోండు కోయల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి,
కేవలం 10 కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళని పట్టుకొని 90 కాన్స్టిట్యున్సీలో ఉన్న లంబాడీల మీద ఈ విధంగా వాళ్ళు కుట్ర చేయడం ఇది సహించరానిది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీన్ని అంటే మీరు అన్నట్టు 2-3 వ్యక్తులు సార్, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా, ఇప్పుడు సోయం బాబురావు లాంటి వాళ్ళు కావచ్చు, వెంకట్రావు లాంటి వాళ్ళు కావచ్చు, ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ ఎజెండా ఒకటే. గతంలో తుడుందేగ పన్ను పెట్టిరు, లేదంటే ఇప్పుడు మళ్ళా కొత్త స్టోరీ పెడుతున్నారు. అంటే ఇట్లా ఎంతసేపు బంజారాల మీద విసంగక్కే ప్రయత్నం తప్ప ఇది అంతిమంగా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తున్నట్టు. అదే కాకుండా స్వతంత్ర భారతదేశంలో దోషులుగా లంబాడీలను చిత్రీకరిస్తున్నారు. అవును అవును. ఇదే సోయం బాబురావు కానీ ఇంకా అతని వెంబడి ఉన్నవాళ్ళు లంబాడీలను ఇవి దోషులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది క్షమించరాని నేరం, రాజ్యాంగాన్ని అవమానపరిచిన, మన హక్కుల్ని కాలరాస్తున్నట్టే కదా ఇది కూడా. ఇది రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టే హక్కుల్ని కాలరాయడమే. కాబట్టి ఇదే సోయం బాబురావు కానీ తెల్ల వెంకట్రావు కానీ వీళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నిజంగా ట్రైబల్ హితవాసులైతే, మీరు ట్రైబ్స్కి ఉన్నప్పుడు ఎంత ఉండింది ఇక్కడ జనాభా? కేవలం 2.5% మాత్రమే ట్రైబల్స్. మేము 76లో షెడ్యూల్ ట్రైబ్ అయిన తర్వాత 6.5% పెరిగింది. తదుపరి సోనియా గాంధీ దయదలిచి తెలంగాణ ఇచ్చిన తర్వాత 10% వచ్చినాము. అది బికాజ్ ఆఫ్ లంబాడీస్ మాత్రమే. ఆ రోజుల్లో మీరు 2% ప్రకారం మీరు 2 ఎమ్మెల్యేలు కావాలా, కానీ మీరు ఎంతమంది ఉన్నారు? 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కోయగోండులు లంబాడీలు 4-5 ఉన్నారు. అదేవిధంగా మీరు మీ జనాభా మీద మీరు ఎంపీ కాలేరు. ఇప్పుడు 2 ఎంపీలు అయినారంటే అది కేవలం లంబాడీల జనాభా పెరగడం వల్లనే. ఇది ఎట్లా? రాజ్యాంగంలో జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ వస్తుంది, అంత బడ్జెట్ వస్తుంది. ఇందులో ఎవరి హక్కు ఎవరు తినజాలరు. ఒకవేళ లంబాడీలే కనుక ఎక్కువ హక్కులు ఉపయోగించుంటే మాకు రావాల్సిన 10% రిజర్వేషన్ ఏదైతే ఉందో అందులో 4% ఇంప్లిమెంట్ అయ్యింది, ఇంకా 6% ఉంది. మరి లంబాడీలే ఉపయోగించుంటే మరి 10% పూర్తి ఎందుకు కాల? అంటే గొండు కోయల్ని ఇట్లా అంటే బంజారాల మీద ఇట్లా చేపించడం వల్ల వాళ్ళు రాజకీయంగా మనుగడ పొందడం కోసమేనా సార్? వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళు లంబాడీల మీద కక్షతో వాళ్ళ అసలు సమస్యలు డైవర్ట్ అయిపోయినాయి. వాళ్ళ భూములు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళు ఐటీడీ నిధులు పోగొట్టుకుంటున్నారు, అక్కడ లభించే ఖనిజాలు కానీ కలప కానీ వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. సర్వనాశనం అయిపోతుంది. ఎవడో తినిపోతున్నాడు అక్కడ. కనీసం వీళ్ళు ట్రైబల్స్కి ఉన్న లంబాడీలైనా ఉపయోగించుకుంటారు. సో నేను తెల్ల వెంకట్రావుకి, నేను అదే సోయం బాబురావుకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దీంట్లో ఇతరుల చేతిలో కీలుబొమ్మలు కావద్దు. మీరు 170 గురించి కొట్లాడండి, మీకు కావాల్సిన జాబ్స్ గురించి కొట్లాడండి. ఇంకా 6% జాబ్స్ ఖాళీలు ఉన్నాయి. మీకు నిజంగా అన్యాయం జరిగి ఉంటే మనం ప్రభుత్వంతో కొట్లాడదాం. మాకు సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేయండి, మాకు అపాయింట్ చేసి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వండి. ఇది దేర్ ఈజ్ ఎ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ముందు అపాయింట్ చేసి తర్వాత ట్రైనింగ్ ఇవ్వచ్చు. దానికి మనం ఫైట్ చేద్దామని తెల్ల వెంకట్రావును అదేవిధంగా బాబురావును నేను ఆహ్వానిస్తాను.